అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించబడాలని చాలా తాపత్రయం ఉండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాల కన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వేయించారు. రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు. ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూసి ఆ ఇంట్లో ఎవరుంటారు, ఎందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు. ఇంటి దగ్గరకు వెళ్లి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది. ఇది చూసిన రాజుగారు, అవ్వ, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టే అంత డబ్బే ఉంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను అని చెప్పింది. జవాబు విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్లని దీపలతో అలంకరించుకుంటే అవ్వమట్టుకు బాటసారులకు దారి చూపించడం కోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు. మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్లు వచ్చి రహదారిలో ఉన్న గోతిని మరమ్మత్తు కూడా చేశారు. రమణ, కమల దంపతుల ఒక్కగానొక్క కొడుకు సీను అంటే పంచప్రాణలు. సీనును చాలా గారాభంగా పెంచుకోవడమే గాకుండా ఏదీ అడిగినా వారు కాదనుకుండా తెచ్చి ఇచ్చేవారు. తల్లిదండ్రుల గారాఘానికి బాగా అలవాటుపడిన సీను అవసరం ఉన్నా లేకపోయినా గొంతెమ్మ కోరికలు కోరసాగారు. అయితే చిరుద్యోగ అయిన సీను తండ్రి రమణవాడు కోరే కోరికలన్నింటినీ కాదనలేక తన శక్తిమేరకు అప్పసప్పో చేసి తంటాలు పడుతూ కొనిచ్చేవాడు. ఇలా ఉంటే ఒకరోజు సీను తనకు కొత్త సైకిల్ కావాలని పట్టుబట్టారు. అసలే డబ్బుల్లేక అవస్థలు పడుతోన్న రమణకు అప్పటికప్పుడు కొత్త సైకిల్కు అవసరమైన 2000 రూపాయలకు ఎక్కడికెళ్లలో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు లేవురా, వచ్చే నెల జీతం రాగానే కొనిస్తానని సీనుకు సర్దిజెప్పబోయాడు. అదేం కుదరదు, నాకు సైకిల్ ఇప్పుడే కావాలి, లేకుంటే నేను అన్నం తిననని మొండెకేశారు సీను తల్లిదండ్రులు. ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చివరకు విసిగపోయిన తండ్రి ఆఫీస్కు వెళ్ళిపోయారు. సీను స్కూల్ ఎగ్గొట్టి అలిగే ఇంటి బయట అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాడు. అలా కూర్చొని ఉండగా ఓ భిక్షగాడు భిక్షం కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ, భిక్షం వేయండి తల్లి అంటూ దీనంగా అడిగారు. సీను భిక్షగాడిని పరిశీలించి చూశారు. ఆ భిక్షగాడికి 2 కాళ్ళు లేవు. చేతి కర్రల సాయంతో అతికష్టం మీద నడుస్తున్నాడు. భిక్షగాడి పరిస్థితిని గమనించిన సీనుకు ఆ క్షణంలో కళ్ళు తెరుచుకున్నాయి. దేవుడు తనకు ఆరోగ్యకరమైన 2 కాళ్ళు ఇచ్చాడు. తన అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ళ ప్రేమను ఇచ్చాడు. ఆ భిక్షగాడితో పోలిస్తే తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను లేనిపోని కోరికలతో ఎందుకు దుఃఖపడుతున్నాను అని ఆలోచించారు. వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో సీను కళ్ళు చెమర్చాయి. ఇంకెప్పుడు తన అమ్మానాన్నలను అనవసరమైన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి, సంతృప్తిని మించిన బలం ఏదీ లేదని అనుకున్నాడు. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి
వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు, ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెంసేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య, పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు అంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలంపని చేసే కూలీలతో పొలానికి వెళ్తూపాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, నాన్నా నాన్నా, పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు, గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా, పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ నాన్నా నాన్నా, పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు, గడపారలతో ఊరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి, నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది.
అదే ఊర్లోని ఆలయంలో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్ళు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్ళమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్ను మూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నించి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా, వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్లు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధ నుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు. పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగపోయాడు సీనయ్య. కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజుకు అవమానం జరగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ, ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెము తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను, నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే, అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్లిపోదాం అంటూ నాణెంపైకి ఎగురవేశాడు. అంతే, నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఊరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు
మధురై పాండ్యరాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఊరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసముంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్నీ కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది. హంసల్లో పెద్ద వయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్న వయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నాము అంటూ మాటలతో గాయపర్చేవి. వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానియలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్లబాతు అక్కడ్నించి దూరంగా వెళ్లిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది. అయితే చిన్న హంసలు తనను దగ్గరికి రానియకపోయినా బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముంది అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఎందుకంటే తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో, మీరందరూ నన్ను దగ్గరికి రానియని నల్లబాతును నేనండా గుర్తు పట్టారా అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను, మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తువచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి. ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు, ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిలిచి చీవాట్లు పెట్టాయి. మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు, మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరమంటే ఎంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు. అంటే పంచప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూస్తుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను, నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్న పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్లిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్లీ నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఊరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో
చెంప పగులగట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్నదాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. యువకుడైన రామానుజులు పాత సామగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు. ఇతను పాత పాత్రలు కొంటూ కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరుగడించాడు. రామానుజులు నివసించే ఊర్లోనే పాత సామగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన సీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినరి అయినప్పటికీ రామానుజులు, సీనయ్యలు ఇద్దరు కలిసి ఊర్లు తిరుగుతూ వ్యాపారం చేసేవారు. అలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్లారు. ఆ ఊర్లోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సూరయ్య వాళ్లు ఒకప్పుడు బాగా ధనికులే అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద అంతా ఖాళీ అవడంతో కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవిక గడిపేస్తుంటారు. అయితే వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర. బాగా బతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవడంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయడంతో అది మరకలు పట్టి ఉండటం వల్ల దాన్ని ఎవరు బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు. అదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన సీనయ్య పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ వస్తుంటాడు. దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్దావిడ అతడిని పిలిచింది. కూర్చోమని చెప్పి అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి, బాబు దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు అని అడిగింది. లోధివర్తకుడైన సీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరిగేసి బోర్లవేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారమేనని రూజి చేసుకున్నాడు. వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి, దీనికి ఏం వస్తుందమ్మా, ఇదేం అంత వెల చేయదు అంటూ ఆ పాత్రను విసిరేసి లేచి వెళ్లిపోయాడు. మరి కాసేపటికి ఇంటి దారిలోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులను పిలిచింది. కూర్చోబెట్టి లోనికెళ్లి బంగారు పాత్రను తీసుకొచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది. ఆ పాత్రను చేతిలోకి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి, అమ్మా, ఇది చాలా లక్షలు విలువ చేసే పాత్ర. దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు అని చెప్పాడు. దీంతో ఆ పెద్దావిడ, నాయనా, ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్లిపోయాడు. ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా, దీన్ని తీసుకుని మారుకు ఏదైనా ఇచ్చివెళ్ళు అని చెప్పింది. దీంతో రామానుజులు తన వద్దనున్న పాత కొత్త సామగ్రినంతటినీ ఆమెకు ఇచ్చి, అమ్మా, ఇవి తప్ప నా వద్ద ఇంకేవీ లేవు అని నిజాయితీగా చెప్పి ఆమెకు నమస్కరించి అక్కడ్నించి వెళ్లిపోయాడు. ఇంతలో లోభి అయిన సీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగి ఆ ఇంటికి వచ్చి ఆ పాత్ర ఇలా పారేసి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని పిలిచాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ, ఏం నాయనా, లక్షలు విలువ చేసే పాత్ర ఏ విలువ చేయదన్నావుగా, నువ్వు వెళ్లగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి తన వద్దనున్న వాటినన్నింటినీ ఇచ్చి ఆ పాత్రను తీసుకెళ్లిపోయాడు అంటూ కసిగా చెప్పింది. ఆ మాట విన్న సీనయ్య మతిపోయినట్లయింది. అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా, నాకు ఇంత నష్టం చేస్తాడా అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పెద్దావిడ మాట విన్న సీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లై తన వద్దనున్న డబ్బు, సరుకులు అన్నింటినీ అలాగే విడిచి పరుగులెత్తాడు. అతడు నదీతీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలివైపుకు దాటుతుండటం కనిపించింది. అది చూసిన సీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకురాగా గుండె వేగంగా కొట్టుకుసాగింది. అంతే, ఒక్కసారిగా నోటివెంట రక్తం కూడా కారసాగింది. తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో సీనయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ తనకున్న మంచి పేరును నిలబెట్టుకున్నాడు. అసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురిచేస్తాయో సీనయ్య కథను చదివితే అర్థమైందా. ఎప్పుడు కూడా నిజాయితీ, కష్టపడేతత్వమే మనిషిని విజయం వైపు నడిపిస్తాయి. రామానుజులు నిజాయితీగా నడుచుకోవడం వల్ల జీవితంలో సుఖపడ్డాడు. దైవభక్తుడైన సింహాచలం ఊరూరా తిరుగుతూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో
ఓ అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇంతలో ఒక మూలనుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే, ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచ్చిపోయాడు. దేవుడా, ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం. ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది, నీ మహిమ వల్లనే నేను బ్రతకగలను, నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామి అంటూ భయంతో కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికి పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయంగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే ఎదురుగా పులి కూడా 2 కాళ్లు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు. ఓ పులిరాజా, ప్రాణభయంతో ఉన్న నేను నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థముంది, మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అని ప్రశ్నించాడు సింహాచలం. ఓ మానవుడా, నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అని చెప్పింది పులి. ఎందుకు తిరిగి ప్రశ్నించాడు సింహాచలం. ఎందుకంటే ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా, దీంతో మా జాతులన్నీ అంతరించుకుపోతున్నాయి. మాకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరగకుండా చూడాలనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పింది పులి. నిజమే కదా, ఈ రోజుల్లో వన్యమృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా తుకుతున్నామో వన్యప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనియాల్సిన బాధ్యత మనందరిమీద ఉంది. కాబట్టి వన్యప్రాణులను వేటాడి చంపేసే వారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.